కింద స్థాయిలో చేసే తప్పుల్ని కంట్రోల్ చేయకపోతే అదే ప్రభుత్వాలని వెంటాడతాయి. ప్రతి ఒక్కడికి ముఖ్యమంత్రితోనూ లేకపోతే ప్రభుత్వంతోనూ సంబంధం ఉండదు. గ్రౌండ్ లెవెల్‌లో ఓ పింఛన్ కావాలంటే లోకల్‌గానే పని జరగాలి. కానీ దానికోసం వేరే పనులు కోరితే దారుణంగా ఉంటది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో టీడీపీ నాయకుడు బరి తెగించాడని సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏ ఆదరవు లేని మహిళను లైంగికంగా వేధించాడు. పింఛన్ ఇప్పిస్తానని మహిళను లైంగికంగా వేధించాడు. పింఛన్ ఇప్పిస్తా కొద్ది సమయం నాతో గడుపుతావు అంటూ అసభ్యంగా పిలిచాడు. ఇదంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేరును వినియోగించుకుని మరీ చేశాడు. బాధిత మహిళ తన గోడుని స్థానిక విలేకరులకు వివరించడంతో ఈ భాగవతం వెలుగులోకి వచ్చింది. నరసన్నపేట మండలానికి చెందిన మహిళ భర్త 8 నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. పేద కుటుంబానికి చెందిన మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జగన్నాథపురానికి చెందిన సిరి కేల చిరంజీవి అనే టీడీపీ నాయకుడికి ఆమె ఫోన్ చేసి సమస్య వివరించింది. మరుసటి రోజు సిరి ఆమెకు ఫోన్ చేసి నరసన్నపేట లక్ష్మీ టాకీస్ దగ్గరికి రమ్మని పిలిచాడు. పింఛన్ ఇప్పిస్తారేమోనని ఆశతో ఆయన వద్దరికి వెళ్ళారు. పింఛన్ ఇప్పిస్తాను, నువ్వు బండి ఎక్కువ కొద్ది సమయం అలా వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం అంటంతో ఆమె అవాక్కైంది. నాకు పింఛన్ వద్దులే బాబు, నేను అలా రాలేను, నువ్వు అనుకుంటున్న పని చేయలేను అంటూ ఆమె వెందిరిగింది. ఆ విషయాన్ని సదరు మహిళ తన ఇంటి వద్ద ఆవేదనతో స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించింది. సిరి జగన్నాథపురంలో వార్డు మెంబర్గా చెప్పుకుంటూ వ్యవహారాలు నడుపుతున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్కి కమిషన్ల కక్కుతుపడి డబ్బున్న వ్యాపారికి ఇప్పిస్తున్నాను విమర్శలు ఉన్నాయన్నటువంటిది రాసుకొచ్చారు.